పట్ట, ఏదో మునక పట్ట, ఇవన్నీ మునుగుతుంది. ఇది కూడా ఇక్కడ ఇట్లా మునుగుతుంది, ఇక్కడ దాకా మునుగుతుంది. ఇది చెరువే కదా, ఇదంతా చెరువే, చెరువు కిందే రావాలి ఇదంతా. ఓకే, ఇక్కడ ఏది మేడం? ఇది ఇటు వస్తుంది, అక్కడ రాదు, ఇటు వస్తుంది. ఇది అదే మేడం, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా మునకే అండి, ఇదంతా మునకే. ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ ఉన్నాం, మనం ఈ ప్లేస్ లో ఉంటాం. ఈ ప్లేస్ లో నుంచి ఇక్కడ ఈ ఏరియా మొత్తం మునకే వస్తుంది నా నక్షా ప్రకారం. మేడం మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ కాదు మేడం, ఇగో ఈ ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో లేవు, ఎవరు చెప్పారు? లొకేషన్ కాదు, నేను మ్యాప్ రాత్రి అంతా కూర్చొని చేసా. ఎందుకంటే దీనికి సంబంధించిన టోటల్ డేటా మా దగ్గర పోవాలి. అమూలు ఉంటది, ఇది చెరువే. చూపిస్తున్నారు కదా, చూపిస్తున్నారు కదా, ఇక్కడ కాదని చెప్పేసి. మునకాయ ఇదంతా 430 అంటే అది పోతుంది. సర్వేర్కి చదువు చెప్పు. కాదండి, 37 అండి ఇది. తెలుగు భాష, ఇంగ్లీష్ భాష కాదు. 37 ఇది తెలుగు అంకెలి, ఇది 39. ఇవి ఇంగ్లీష్ లెటర్లు కావు, 1, 2, 3 రాస్తున్నది. మరి ఇప్పుడు ఇది చెరువు అంతా పూడ్చి మట్టి పోతున్నారు, ఈ విషయం మీకు తెలుసా? మీది ఊరేనా? ఏం పేరు నీ పేరు? మీరు తోలేరా మట్టి? అయితే మీరు పండించుకోవచ్చు కానీ ఇట్లా మెరక పెట్టకూడదు. పాత పొలానికి తెలుసుకున్నాను. మీకు పాస్బుక్ ఉందా? పాస్బుక్ మా తమ్ముడికి ఉంది, నాకే మునుగుతుందని నేను ఇప్పుడు తోలుకున్నా. అది వరకు అప్పుడు మా తమ్ముడికి ఉంది. మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వర. ఇంటి పేరు? పూజల వెంకటేశ్వర. పొదిలి వెంకటేశ్వర. పూజల వెంకటేశ్వర్లు. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? నాకు మా ఊళ్ళకి 15 గుంటలు, నాకు వాటాలేనండి. అంతేనా? ఏది వారసత్వం వాటాలా? మీ తండ్రి నుంచి వచ్చిందా? మా తండ్రి పంచి పెట్టింది. అక్కడ పైన డొంక క్లోజ్ అయింది కదా, కాలువలాగా తీసారు, ఆ డొంకలో తీసారు కాలువ. ఎన్ఎస్పి అయితే డొంకని కాలువలాగా కాలువ అయితే ఉంది, అక్కడ పెద్ద కాలువే ఉంది. ఇప్పుడు ఇవన్నీ మునకలమ్మ, చెరువు నిండినప్పుడు మునుగుతాయి నీళ్లు, ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఎక్కడ దాకా వెళ్తాయో అంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ చేయకూడదు ల్యాండ్స్ ని. ఎందుకంటే నీళ్లు పట్టినప్పుడే వదిలేయాలి. రెండో పంట లాంటి దున్నుకుంటారు, కానీ దీంట్లో మట్టి తీయడం, మట్టి పోయడం అట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఇందులోనే ఉంది, మునకల్లోనే వస్తాయి. మునకల్లో వచ్చి మీరు డెవలప్ చేయకూడదు. అసలు చెరువు 73 ఎకరాలు ఉంటాయి, ఇందులో మునిగిన నెంబర్లే 5-6 నెంబర్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు. ఇవన్నీ కూడా మునకలే. మొత్తం 90 ఎకరాలకు వస్తుంది చెరువు పూర్తి విస్తీర్ణం. సర్వే నెంబర్ ఎంత మేడం? సర్వే నెంబర్ 335 సర్వే నెంబరు. ఇందులో మునిగేది 322, 29, 30, 340, 336, 34, 33 ఈ నెంబర్లన్నీ మునుగుతున్నాయి. నడి చెరువులో ఉన్నాయి ఈ నెంబర్లన్నీ, మనం ఉన్న నుంచి ఇటు పక్కకు ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు వీటిని సాగు చేసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. డెవలప్ అయితే చేయకూడదు, అది ఐబీ వాళ్ళ రూల్స్ కూడా. మన మ్యాప్ ప్రకారంగా ఇది అయితే చెరువు. ఇప్పుడు ఆ రైతు గారు చేస్తున్నారు, ఆయనకు పట్టా ఉందో వాళ్ళ పేరు వివరాలు కనుక్కున్నారు. 432 పేరు. మీ పేరేంటండి? యలమంచి రాంబాబు. 432 ఎక్కడ చూపెడుతున్నారు మీరు? దీని అవతలగా అవతల చాలా దూరంలో ఉంది 432. ఆ చివరి ఉంది. అయితే మ్యాప్ ఒకటి, నక్షా ఒకటి, వాళ్ళ ప్రదేశం మీద నెంబర్ ఒకటి ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇలా ఆ ధరను ఉంటేనే ఒత్తుకొస్తున్నారు అనేదే కదా మీకు వచ్చిన ఆరోపణ. 432 నెంబర్ ఆ చివరి ఎక్కడో ఉంది. అంటే ఇప్పుడు ఇటు నుంచి ఒక రోడ్డు పోయింది కదా, పైన రోడ్డుకి అవతల పక్క నెంబర్ రావాలి. మరి ఇప్పుడు ఈ లోపలికి వచ్చేస్తున్నారు దీనికి. మొత్తం ఇది చెరువు కింద, చెరువు మునకల్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మరి సదరు మీ పేరేందన్నారు? రాంబాబు. ఇంటి పేరు? యలమంచి రాంబాబు గారు. దున్నేది కరెక్టేనా? ఇది ఆయన పరిదేనా?
ఇలా వీళ్ళు ఒక్కలే కాదు, ఇవన్నీ అదే పరిస్థితి. ఇవన్నీ చెరువు మునకల్లోనే మరి ఇట్లా మట్టి తోలారు. మన చెరువు బౌండరీ అయితే మనం ఫిక్స్ చేసాం. చెరువు బౌండరీలో బౌండరీ పెట్టే ఉంది, కరెక్ట్ గానే ఉంది. కాకపోతే చెరువు ముందు ఈ ముంపులన్నీ వీళ్ళు డెవలప్ చేయడం అనేది ఇక మన ఐబీ వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటది. మన నక్షా ప్రకారం మాత్రం చెరువు బౌండరీ కరెక్టే ఉంది. ఆక్రమణ చెరువు కాకపోతే చెరువు లోపలికి వచ్చి వీళ్ళు డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన ఫిర్యాదు కూడా అదే కదా మేడం. చెరువు లోపలికి వచ్చి డెవలప్ చేసి వీళ్ళు చేస్తున్నారు. ఇక ఐబీ వాళ్ళు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు. మన నక్షా ప్రకారం మాత్రం నెంబర్లు కానీ చెరువు బౌండరీ కానీ పాత గట్లే ఉన్నాయి, కరెక్టే ఉంది కానీ వాళ్ళ చేను ఒక దగ్గర ఉంది, వాళ్ళు అలా దాన్ని బేస్ చేసుకుని మూసుకుంటూ వచ్చేసి దున్నుకుంటున్నారు. దున్నుకోవటం కాదు అసలు. ఇప్పుడు ఈ మట్టి ఆడ నుంచి పోసారు, చెరువులో మట్టి తీసుకొచ్చినారు. అదే జై గారు కూడా వస్తున్నారు. గులాబీ పాలనలో టిఆర్ఎస్ పాలనలో చెరువులు కబ్జా, ప్రభుత్వ భూములు కబ్జా. ఇదే కోణంలో ఇక్కడ పెనుబల్లి మండలం, దీన్నే విఎం మంజర్ కూడా అంటారు. దీనికి సంబంధించి రంగనాయకుల చెరువు కూడా అదే విధంగా ఒక అరెకరం ఉన్నవాడు ఎకరం ఉన్నవాడు 2 ఎకరాలు, 2 ఎకరాలు 4 ఎకరాలుగా చెరువును పూడ్చుకుంటూ దీన్ని మెరక చేసుకుంటూ వచ్చారు. దీని మీద స్థానిక రైతులు ఫిర్యాదు మేరకు పాత కొత్త కారాయగూడెం తండాకు సంబంధించిన ఈ చెరువు పూర్తిగా కబ్జా అవుతుందని చెప్పేసి స్థానిక విఎం మంజర్ ఐబీ అధికారులకి, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన ధర్మల ఇక్కడ రెవెన్యూ అండ్ ఐబీ అధికారులు రావడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఈ కిరణ్ గారు ఇక్కడికి ఒక పరిశీలన అధికారిగా వచ్చి వాళ్ళు ఏం చూశారు, వాళ్ళు ఇక్కడ ఏం గమనించారు, ఈ రైతులు నిజంగా కొందరు చెరువు లోపలికి మట్టి పోసుకుంటూ వచ్చారా లేదా వారి మాటల్లోనే. ఎవరైతే ఈ చెరువులు ఆక్రమించారో దీని గురించి వివరణ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఐబీ అధికారి సార్, నమస్కారం సార్. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క పాత కొత్త కారాయగూడెం అది మరియు ఈ తండాకు సంబంధించిన ఈ చెరువు కబ్జా మీద మీరు ఏం పరిశీలించారు, ఎక్కడికొస్తే మీకు ఏం అర్థమైంది పెద్దగా చెప్పండి సార్. ఇప్పుడు మాకు కొంతమంది రైతుల యొక్క విజ్ఞప్తి మేరకు, వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకు పెద్దగా చెప్పండి. లేదు కొత్త కారాయగూడెం గ్రామంలో ఉన్న రంగనాయకుల చెరువుకి మేము రెవెన్యూ అధికారులను వచ్చి చూసాము. మేము మార్నింగ్ నుంచి పరిశీలన చూసిన తర్వాత మొత్తం దీని యొక్క వాటర్ స్ప్రెడ్ ఏరియా 73 ఎకరాలు వాటర్ స్ప్రెడ్ FTL లెవెల్లోనే మొత్తం అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం నించున్న బిట్టు యాక్చువల్గా మునుకలో ఉంది. మునుకలో ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రైతులను కూడా మీరు ఎంక్వైరీ చేశారు, మేము ఎంక్వైరీ చేశాము. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పంట పండించుకుంటున్నాము. ఇదంతా మళ్ళీ మట్టి లెవెల్ చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కానీ మేము కానీ గుర్తించింది ఏంటంటే ఇది చెరువులో ఉన్న మునక స్థలం. ఆల్రెడీ మేము గవర్నమెంట్ వారికి మా పెనుబల్లి మండలంలో 108 చెరువులు ఉన్నాయి. చెరువుల చుట్టూ బౌండరీ లైన్ ఫిక్స్ చేసుకుంటే ఎటువంటి వారు ఫర్దర్లో ఫ్యూచర్లో కూడా ఎటువంటి అన్యక్రాంతం కాకుండా ఉంటుందని చెప్పి ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడం కోసం మళ్ళీ మేము రెవెన్యూ వాళ్ళు ఇంకోసారి మళ్ళీ రీసర్వే చేసుకొని మొత్తం ఈ చెరువు చుట్టూ ట్రెంచ్ తీసి ఎవరైతే ఈ విధంగా ఆక్రమించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ వారిగా చర్యలు. చెరువు లోతట్టు ప్రాంతంలో మట్టి పోసుకొని లెవెల్ చేసుకొని పూడ్చుకోవచ్చు అనే నిబంధనలు ఉన్నాయా? అసలు చెరువు లోతట్టులోకి మట్టి పోయకూడదు, పూడ్చుకోకూడదు, ఏమి చేయకూడదండి. ఇలా చేస్తుంటే మీ ఐబీ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇది ఈ రోజు వేసింది కాదు కదండి. ఈ రైతులతో మీరు అడుగుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు. మీరు వచ్చేసరికి ఇక్కడ దున్నుతున్నారు. ఈ రీసెంట్ గా వేసిందేమీ కాదు కదా. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది దున్నటం కాదు, మట్టి పోసి దాన్ని లెవెల్ చేస్తున్నారు. ఇది గతంలో నుంచి జరుగుతుంది ఒక ఎత్తు, ఇప్పుడు మీరు వచ్చినా కూడా జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పొలాలన్నీ నిన్న మొన్న వేసినవి ఏమీ కాదండి. కొన్ని సంవత్సరాల నుంచి మట్టి ఎప్పుడు పోసింది? ఇప్పుడు ఈ మట్టి ఎప్పుడు పోసారు, ఎప్పుడు తోలారు? ఇవన్నీ ఇప్పుడు ఈ మట్టి ఎప్పుడు తోలారు? ఈ మట్టి అంటే దున్నిందండి. మీరు దున్నింది కాదు సార్, ఇది చెరువు మట్టి తీసి మళ్ళీ ట్రాక్టర్లో తెచ్చాడు పోసారు. మేమైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదండి. చెరువుల వరకు మాత్రం ఎవరికి, ఇక్కడ చెరువు బయటికి మేము పర్మిషన్ ఇస్తున్నామేమో కానీ చెరువు లోతట్టు వాళ్ళకి మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ మట్టి అంతా తీపిస్తారా, ఇలాగే ఉంచుతారా? మీరు ట్రెంచ్ చేసి ఏం చేస్తారు? మేము ట్రెంచ్ చేసి మొత్తం అంతా తీపించే ఏర్పాట్లు చేస్తాం. ఈ తీపిచ్చే బాధ్యత సదరు రైతు తీసుకోవాలా, డిపార్ట్మెంట్ మీరు తీసుకుంటారు? రైతు మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళే తీస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చట్టపరమైన విధంగా మనకు పోతాం కాబట్టి వాళ్ళు తీయవలసిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఓకే, విన్నారు కదా. ఈ యొక్క ఐబీ అధికారి గారు ఇస్తున్న వివరణలోని ఏ విధంగా ఉందంటే, ఈ మట్టి కూడా మేమే తీపిస్తాం, ఇవన్నీ మేమే చేపిస్తాం, సదరు ఎవరైతే రైతు బాధితుడునో అతనితో ఇది శుభ్రం చేపిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి మరి సర్వేయర్ ఈశ్వరి గారు వచ్చారు. వారి పరిచయంలో ఏం తేలింది అనేది వారి మాటల్లో కూడా. ఇక్కడ విఎం మంజర్ పెనుబల్లికి సంబంధించిన సర్వేయర్ ఈశ్వరి గారు వచ్చారు. మరి వీరు ఏం పరిశీలించారు, ఈ యొక్క చెరువు విస్తీర్ణం ఎంత, ఇది FTL ఎంత ఉంది, ఇది సర్వే నెంబర్ ఎంత, మేడం మాటలోనే. మేడం నమస్కారం. మేడం, ఈరోజు మీరు ఇక్కడ
పాత కొత్త కారాయగూడెం తండాకు సంబంధించిన చెరువు ఆక్రమణకు గురైందని మీ యొక్క వచ్చి అందిన ఫిర్యాదు మేరకు వచ్చారు. మీరు ఏం చూశారు? మీకు ఇక్కడ ఏం కనిపించింది? నిజంగా ఈ చెరువు కబ్జాకు గురైందా, మట్టి పోయటం జరిగిందా లేదా? అక్కడ చూస్తే చెరువు మీ పేరు, మీ గుడ్ నేమ్? నా పేరు ఈశ్వరి, నేను పెనుమల్లి సర్వేయర్ అండి. మీరు నిన్న మన వీడియో ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. మనకి ఎవరైతే రాతపూర్వకంగా ఫిర్యాదు ఏమి ఇవ్వలేదు. నాకు జై గారు చెప్పారు, మనం ఇట్లా బౌండరీ ఫిక్స్ చేయాలి మేడం, రేపు ఎర్లీ ఫీల్డ్ మీదకి వెళ్దామని. నేను మొత్తం మ్యాప్స్ అన్ని పట్టుకొని వచ్చి మొత్తం చెరువు బౌండరీ మొత్తం చెక్ చేసుకున్నాను. చెక్ చేస్తే మనకి ఎటువైపు మనకి ఈస్ట్ సైడే బౌండరీ ఆక్యుపై అయినట్టుగా అనిపిస్తుంది. ఇక మట్టి తోలే ఈ విషయాలని మరి మట్టి రీసెంట్గా తోలినట్టుగా అనిపిస్తుంది చెరువులో. దాని గురించి సార్ చెప్పారు కదా. మా జనరల్గా అయితే బౌండరీ మొత్తం క్లియర్, అటువైపు మనకి వెస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ ఉంది, మునకే ఉంది మొత్తం. అసలు చెరువు నెంబర్లో అంటే చెరువులో మునిగిన నెంబర్లు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 90 acres ఉంది నక్షా ప్రకారం, కాసరా ఏరియాల ప్రకారం మొత్తం. ఇందులో మనకి ఈస్ట్ సైడే ఒక 3-4 acres మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిగతా అంతా క్లియర్ ఉంది. బౌండరీ మొత్తం ఫిక్స్ చేసుకున్నాం. ఓకే మేడం, మీరు చెప్పింది వాస్తవమే. కానీ ఇప్పుడు మనం తెలుగులో చెప్పాలంటే పడమర భాగం ఒకటే ఇది ఆక్రమణకి మట్టి పోయటం గురి కాలేదు. మిగతా 3 భాగాలు కూడా ఉత్తర దక్షిణ మట్టి పోసారు, కానీ ఉత్తర దక్షిణ మిగతా భాగాలు మట్టి పోసి ఉంది. దీని మీద మీరు ఏం చెప్తున్నారు? మట్టి పోసేదానికి నేనేం చెప్పడానికి లేదు. బౌండరీ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళు FTL ఎక్కడికి పెడితే FTL లో ఎంత ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడికి వస్తే అందులో డెవలప్మెంట్ చేయకూడదు. అది మునిగితే వదిలిపెట్టాలి, మునగపోతే పండించుకోవాలి. కానీ అందులో మట్టి తోడడం కానీ మట్టి పోయడం కానీ అనేది అసలు చేయకూడదు. అది మరి వాళ్ళ రూల్స్ ప్రకారం మన నక్షా ప్రకారం చెరువు ఉందా లేదా. నక్షాలోనేమో లోపలికే ఉంది చెరువు, కానీ మన ఫీల్డ్ మీద చూస్తే మునక గూగుల్ మ్యాప్లో మునక ముందు దాకా ఉంది. అంటే FTL ట్యాంక్ నిండినప్పుడు ఆ లెవెల్స్ ముందుకున్నాయి, ఇంకా చెరువు ముందు దాటిపోతున్నాయి. మన బౌండరీ దాటి ముందుకే పట్టాల్లోకే పోయినాయి. అట్లా ఉంది. ఒక FTL ఫిక్స్ చేసుకొని ట్రంచి కొడితే ఇట్లాంటి ఆక్రమణలు జరగకుండా ఉంటాయి. ఈ మట్టి పోసి డెవలప్ చేసేది కూడా చేయకూడదు. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చెరువులు కనీసం ఆనవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇదే కోణంలో ఇక్కడ వియ్యమంజర పెనుమల్లి మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా కొన్ని ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మరి స్థానికంగా ఉన్న అధికారులు ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా? మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలోనాగా ముద్ర నిద్రలోనే ఉంటారా? లేదు మా ఎమ్మెల్యే చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పినట్టే మేము చేసినామని చెప్పేసి భయపడుతూ గత ఎమ్మెల్యే లాగానే ఈ ఎమ్మెల్యే కూడా వతాసు పలికి ఈ యొక్క అన్యాయాన్ని వెలికి తీయకుండా ఉంటారా? వేచి చూడాల్సిందే అంటున్న స్థానిక ప్రజలు. కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, పాత కొత్త కారాయగూడెం తండా, వియ్యమంజర పెనుమల్లి మండలం, ఖమ్మం జిల్లా, బంగారు తెలంగాణ.